మరి దానికి సంబంధించిన వార్త మరి అధికార కాంగ్రెస్ పార్టీ మీద కాదు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కవితక్క విరుచుకుపడతాట. ఇందిరమ్మ ఇండ్లకు 16.7 కోట్లు రిలీజ్, 5,365 ఇండ్లకు 53,064 కోట్లు చెల్లింపు. ఇప్పటివరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న 1,383 ఇండ్లకు, గోడలు పూర్తయిన 224 ఇండ్లకు 16.7 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న 5,364 లబ్ధిదారులకు 53,064 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. హైదరాబాద్లో సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయంటూ తెలిపారు. ఇందులో 5,140 ఇండ్లు బేస్మెంటు, 300 ఇండ్లు గోడల నిర్మాణము, మరొక 10 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయంటూ తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా 4 విడతల్లో లబ్ధాలకు నేరుగా వారి ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నట్టు తెలిపారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000, గోడలు పూర్తయ్యాక 1,25,000, ఇక స్లాబ్ పూర్తయితే 1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన 1,00,000 రూపాయలు విడుదల చేస్తామని మంత్రి వివరించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులని పొంగులేటి ఆదేశించారు. సో ఇందిరమ్మ ఇళ్లకు మరొక 16.7 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు. పొంగులేటి గతంలో చెప్పిండు, ఎవ్రీ మండే ప్రతి సోమవారం ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడతాయి. ప్రతి సోమవారము ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడతాయి. స్లాబ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇటు బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ, పిల్లర్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ, ఓవరాల్ ఇల్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ 4 విడతల్లో మొదటి విడత 1,00,000, రెండో విడత 1,25,000, మూడో విడత 1,75,000, నాలుగో విడత 1,00,000 రూపాయలు. 4 విడతల్లో మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి డబ్బులను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. సో అందులో భాగంగానే క్లియర్గా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను 4 విడతల్లో రిలీజ్ చేసేందుకు ఇప్పటికైతే 16.07 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదంతా కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్తనే. ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. ఎందుకంటే ఎవ్రీ మండే మీ టాస్క్ కంప్లీట్ కావడము, మీ ఖాతాలో డబ్బులు పడడం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్మెంట్ కంప్లీట్ అయిందా 1,00,000 పడ్డట్టే. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్లు కంప్లీట్ అయినాయా 1,25,000 పడ్డట్టే. స్లాబ్ కంప్లీట్ అయితే 1,75,000. మీ ఓవరాల్గా ఇల్లే కంప్లీట్ అయితే 1,00,000. మొత్తం 4 విడతల్లో 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిసైడ్ చేసింది. కాబట్టి సో దానికి అనుగుణంగానే పొంగులేటి అధికారులని ఆదేశించడం, దానికి సంబంధించి మనకు వార్త కనిపిస్తూ ఉంది. సో చూద్దాం, ఇంకా చాలామంది ఇల్లు కట్టాల్సి ఉంది. శాంక్షన్ అయినటువంటి ఇల్లు సంఖ్య ఎక్కువ. ఇప్పటి కట్టింది 5,500 మందే ఇల్లు కట్టినట. కట్టింది 5,500, ఇంకా కట్టాల్సింది లక్షల్లో ఉంది. చూద్దాం ఎప్పుడు కడతారు వీళ్ళంతా కూడా.